మధ్య మార్గం, మిడిల్ పాత్. ఇటు కాదు అటు కాదు, మధ్యలో ఉన్నాం. సంసారం అంటే సంసారం కాదు, నిర్వాణం అంటే నిర్వాణం కాదు, మధ్యలో ఉన్నాం. సంసారం కావాలి, నిర్వాణం కావాలి. అటు ఊగాలి, ఇటు ఊగాలి. ఇంట్లోనూ ఉండాలి, బయట కూడా ఉండాలి. కనుక ఆ మధ్య మార్గం అనేది ఒక గొప్ప సూత్రం, ఆధ్యాత్మిక సూత్రం. నేదర్ మోర్ నార్ లెస్ ఇన్ బెటర్. మీరు చూసుకోండి, 5 వేళ్లలో ఈ మధ్య వేళ అన్నిటికన్నా పొడుగ్గా ఉంది. ఈ మిడిల్ పాత్ అనేది హయ్యెస్ట్ సిగ్నిఫికెన్స్. 5 ఉన్నాయి మనకి వేళ్ళు. 5 వేళ్లలో భుక్తి, ఫుడ్, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి 5 ఉన్నాయి. భుక్తి, we have to enjoy the food. Rakti, we have to enjoy our movies, our entertainment with the mind. Yukti, we have to increase our logic, our science and technology. Science, technology, logic ఇవన్నీ కూడాను యుక్తి అనబడుతుంది. బుద్ధి ఇది అన్నిటికన్నా పెద్దగా ఉంది వేలు. తర్వాత వచ్చేది శక్తి, మెడిటేషన్ ద్వారా శక్తి. ఇది అందరితో సహజీవనం వల్ల, సేవ వల్ల ముక్తి. 5 ఉన్నాయి, 5 fingers. Bhukti is as important as Rakti, Rakti is as important as Yukti, Yukti is as important as Shakti, Shakti is as important as Mukti. వీటన్నిటిలో బుద్ధి అనేది, యుక్తి అనేది అన్నిటికన్నా పొడుగ్గా ఉండే వేలు ఇది. అది మధ్యలో ఉండే వేలు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్త ఆహారము, యుక్తంగా ఉండాలి ఆహారము. విహారం ఎంజాయ్మెంట్. ఆహారం అంటే ఫుడ్, భుక్తి. ఇది యుక్తంగా ఉండాలి అంటే బుద్ధితో కూడి మనం భోజనం చేయాలి. యుక్త విహారస్య అంటే భుక్తితో కూడి మనం యుక్తితో కూడి రక్తి చేసుకోవాలి. యుక్తి రహితంగా భుక్తి, యుక్తి రహితంగా రక్తి కాదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. మెడిటేషన్ కూడాను, అవబోధ అంటే మెడిటేషన్. మెడిటేషన్ కూడా యుక్తంగా చేయాలి, పొలోమని చేయకూడదు. కనుక ప్రతి దాంట్లో యుక్తము ఉండాలి. దీన్ని యుక్త యోగం అంటాం, బుద్ధి యోగం అంటాం. కనుక ఈ బుద్ధి యోగం అనేది అన్నిటికీ వర్తిస్తుంది. అలాగే సేవ కూడాను, పక్క వాళ్ళకి సేవ కూడాను పొలోమని చేయక్కర్లేదు. మనం ఇంట్లో కూర్చొని సేవ చేసుకోవచ్చు అని 21 రోజులు మనం తెలుసుకుంటున్నాము. ఈ పిఎంసి ద్వారా ప్రచారించడం అనేది యుక్తితో చేయడము. సో భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి. శక్తి కావాలంటే మనకి ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మన భుక్తి సరిగ్గా ఉంటుంది, యుక్తంగా చేస్తాము. రక్తి సరిగ్గా ఉంటుంది, యుక్తంగా చేస్తాము. మరి ఈ బుద్ధి సరిగ్గా ఉపయోగించుంటాము, యుక్తంగా చేసుకుంటాం. బుద్ధిని మనం విశేషంగా అభివృద్ధి పరుచుకుంటాం. శక్తికి వస్తే ఈ 4 ద్వారా మనం ముక్తి సంపాదిస్తాం. అందరికీ సరి అయిన భుక్తిని ప్రసాదించడము, సరి అయిన రక్తిని ఇవ్వడము, సరి అయిన యుక్తిని ఇవ్వడము, సరి అయిన శక్తిని ప్రసాదించే మార్గం నేర్పించడము ధ్యానము. ఇదే మన ముక్తికి మార్గం. సో 5 ఫింగర్స్ ఉన్నాయి మేడం, మై డియర్ ఫ్రెండ్స్. భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి. భుక్తి వదిలిపెట్టేసి రక్తి కాదు, భుక్తి రక్తి వదిలిపెట్టేసి యుక్తి కాదు, ఈ 3 వదిలిపెట్టేసి శక్తి కాదు, 4 వదిలిపెట్టేసి ముక్తికి లేదు. ఈ 4తోనే ముక్తి కూడి ఉంది. ఈ 4 మనం సంపాదించుకుని అందరికీ ఇస్తాం. వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ బాడీ బై బెస్ట్ ఫుడ్, వర్స్ట్ ఫుడ్ కాదు. వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ మైండ్ విత్ అవర్ బెస్ట్ మూవీస్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్, నాట్ ద వర్స్ట్ ఎంటర్టైన్మెంట్. చక్కగా క్లాసికల్ సంగీతం వింటుంటే బెస్ట్ ఎంజాయ్మెంట్ వస్తుంది. ఓకే. తర్వాత యుక్తి, బెస్ట్ బుక్స్ చదవాలి మన శ్రీనివాస్ గారి ద్వారా. దట్ ఈస్ ద బెస్ట్ వే టు రీడ్. ద బెస్ట్ బుక్స్ ఈజ్ ద బెస్ట్ వే టు డెవలప్ యువర్ బుద్ధి, విచ్ ఐ హ్యావ్ డన్, విచ్ డాక్టర్ న్యూటన్ హ్యాస్ డన్, విచ్ శ్రీనివాస్ హ్యాస్ డన్. దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ యుక్తి, మాస్టర్స్ ఆఫ్ లాజిక్, సైన్స్, టెక్నాలజీ, ఇంక్రీజింగ్ దేర్ ఇంటలెక్ట్, బుద్ధి. తర్వాత ధ్యానం అందరూ చేయాల్సిందే, ఇది ప్రైమరీ. అది అందరికీ. తస్మాత్ జాగ్రత్త అని ఈవేలు చూపిస్తాము. కనుక అందరూ ధ్యానం చేయాల్సిందే. ధ్యానం ద్వారా మన భుక్తి బాగా ఉంటుంది, మన రక్తి బాగా ఉంటుంది. వీ విల్ ఎంజాయ్ అవర్ లైఫ్ బెటర్ త్రూ అవర్ బాడీ అండ్ మైండ్. అండ్ అవర్ లాజికల్ ఫెసిలిటీస్ అంటే సైంటిఫిక్ ఫెసిలిటీస్,
టెక్నాలజికల్ ఫెసిలిటీస్ దే విల్ ఆల్ ఇంప్రూవ్. అంటే మన బుద్ధి అభివృద్ధి చెందుతుంది, యుక్తి అభివృద్ధి చెందుతుంది. మనం అన్ని యుక్తంగా చేస్తాం. యుక్తి ఎక్కువైతే ఎక్కడ ఉందో అన్ని యుక్తంగా చేస్తాము. అన్నీ ఉండడమే మిడిల్ పాత్. ఈ యుక్తి అంటే ఏంటంటే యుక్తముగా అంటే ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా. యుక్త ఆహార విహారస్య, ఎక్కువ భోంచేయద్దు తక్కువ భోంచేయద్దు, ఎక్కువ ఎంజాయ్ చేయొద్దు తక్కువ ఎంజాయ్ చేయొద్దు. ఈ 21 రోజులు రోజుకో సినిమా చూస్తే బాగుంటుంది. నేను నిన్న ఒక చూశాను, మొన్న ఒక చూశాను, ఇవాళ కూడా ఒక సినిమా చూస్తాను, రేపు కూడా చూస్తాను ఇంట్లో కూర్చుని. ఈ 21 రోజులు 21 సినిమాలు చూస్తాను. నేను వ్రతం పెట్టుకున్నాను. థ్యాంక్స్ టు మోడీ గారు. మనం ఎక్కడి నుంచైనా మన పని చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో మన పని మనం చేసుకోవచ్చు. మన పనికి విరామం లేదు. మన పని మనం చేస్తూనే ఉంటాము. ఇంట్లో కూర్చొని చేస్తాము. మనం అందరికీ ఆదర్శంగా ఉందాము. తిరుమల మాస్టర్స్ ఆర్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. దే ఆర్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్. దే ఆర్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ ద హోల్ కాస్మోస్. అందరికీ ఆదర్శంగా మనం జీవించాలి. పని చేసినప్పుడు చేసాము, ఇప్పుడు ఇంట్లో కూర్చుంటాం, హాయిగా కూర్చుంటాం. మనకేం పోయే కాలం. ఇప్పటిదాకా నేను చూడని సినిమాలను చూసేస్తాను. చదవని పుస్తకాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ చదువుతున్నాను ఇప్పుడు ప్రత్యేకంగా కూర్చుని. ఈ 5 ఫింగర్స్లో ఎవరి ఫింగర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అదర్ ఫింగర్. శరీరం ఇంపార్టెంట్, మనస్సు ఇంపార్టెంట్, బుద్ధి ఇంపార్టెంట్, ఆత్మ ఇంపార్టెంట్, సర్వాత్మ ఇంపార్టెంట్. శరీరంతో భుక్తి, మనసుతో రక్తి, బుద్ధితో యుక్తి, ఆత్మతో శక్తి, సర్వాత్మతో ముక్తి. మిడిల్ పాత్, అందులో అందరికీ గొప్పది మిడిల్ పాత్. చూడండి, అందరికన్నా గొప్పగా ఉంది. మీరు చూసుకోండి, మీ యొక్క చేతి చూసుకుంటే మీకే తెలుస్తుంది. అందరికీ గొప్పది మిడిల్ పాత్. ఈ మిడిల్ పాత్కి అంకితమే మన PSSM. మనం ఏది ఎక్కువ చేయము, ఏది తక్కువ చేయము. ఎక్కువ మాట్లాడము, తక్కువ మాట్లాడము. ఎక్కువ డబ్బు సంపాదించము, తక్కువ సంపాదించము. ఎక్కువ ఎంజాయ్ చేయము, తక్కువ ఎంజాయ్ చేయము. మాకు ఎక్కువ ముక్తి అక్కర్లేదు, తక్కువ ముక్తి కూడా అక్కర్లేదు. ఎక్కువ సేవ అక్కర్లేదు, తక్కువ సేవ కూడా లేదు. అన్నీ చక్కగా మిడిల్ పాత చేస్తాం. కనుకనే మనం ఎవరికి కనపడం. ఎక్కువ చేసేవాడు అందరికీ కనపడతాడు. మిడిల్ పాత చేసిన తక్కువ చేసేవాడికి అందరికీ కనపడతాడు. వాడు ఏం తింటానే ఎడరా అని చెప్పేసి. ఎక్కువ తక్కువ చేసేవాడు అందరికీ స్పెషల్గా కనపడతాడు. కానీ మనం అందరికన్నా ఎక్కువ స్పెషల్ మనం. ఎందుకంటే మనం ఎక్కువ చేయము, తక్కువ చేయము. ఎవరికి కనపడం కనుక మనం లేవని కాదు, కనపడడం కనుక మనమే ముఖ్యమైన అందరికన్నా ముఖ్యమైన వాళ్ళు. ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ బికాజ్ ఆఫ్ ద మిడిల్ పాత్. మధ్య మార్గము. పిరమిడ్ దేవుళ్ళందరికీ నా యొక్క నమస్కారములు. థ్యాంక్ యూ వెరీ మచ్.